మరొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా, మద్యపాన నిషేధం. ఎవరు చెప్పారు ఈ మాట? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం అన్నాడు. మళ్ళీ మీటింగుల్లో కూడా చెప్పాడు, మేము మద్యాన్ని నిషేధం చేసే ఓట్లు అడుగుతానని చెప్పాడు. మరి మొన్న 2024 ఎన్నికల ముందు మరి మద్యపానం నిషేధం చేసే ఓట్లు అడిగాడా మనల్ని? అంటే ఫేక్ అంటే అదే ఒక పెద్ద ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మద్యపాన నిషేధం అటు మాట అటుంచి మద్యాన్ని కూడా ఒక ఆదాయంగా మార్చుకుని కల్తీ నాసిరకం ఏదైతే మరి తయారు చేసి, ఎందుకంటే ఆ యొక్క బ్రాందీ తయారు చేసేది అతనే, బ్రాందీ అమ్మే షాపులు కూడా ఆయన చేతిలోనే పెట్టుకున్నాడు. ఆ రకంగా మన జంగారెడ్డిగూడలో కూడా 27 మంది చనిపోయారు మన దగ్గర కూడా కల్తీ నాసిరకం తాగి. అటువంటి వ్యక్తి మరి ఈవేళ ఫేక్ సీఎం, ఫేక్ వెల్ఫేర్, మరి ఏదైతే ఫేక్ మరి బటన్ జగన్మోహన్ రెడ్డి కాదా అనే విషయాన్ని మరొక్కసారి సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి అదేవిధంగా ఆ రోజు ఎన్నికల్లో కూడా చెప్పాడు, వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు అన్నాడు. మరి దగ్గర ఎన్ని వారాలని ఆయన నాకు తెలుసుండి దగ్గర 250-300 వారాలు అయి ఉంటాయి ఆయన 5 సంవత్సరాల్లో. ఎక్కడ కూడా దాన్ని ఊసే లేనిటువంటి పరిస్థితి. ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు, 5 జనవరిలు అయ్యాయి, ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు. ప్రతి సంవత్సరము డిఎస్సీ అన్నాడు, మెగా డిఎస్సీ అన్నాడు, 5 సంవత్సరాలు అయినాయి, అస్సలు ఒక డిఎస్సీ పోస్ట్ చేశాడు ఎక్కడైనా రాష్ట్రంలో? మరి అతను ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డి అనే దానికి ఇంకా మనకు అతిశయోక్తి ఏముంది?